టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా దోచుకుని హైదరాబాద్లో వేల కోట్లు దాచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్లో కుమ్మక్కై జగన్ను వేధించినా ఆయన ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించి పేదల కష్టాలను వింటూ అధికారం ఎక్కారని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మళ్లీ ఓట్లు అడుగుతున్నామన్నారు. అధికారం కోసం చంద్రబాబు లోకేష్లు నందమూరి వారసులను వాడుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్ మళ్ళీ ఈ రోజు దోచుకోవాలనే దానికి ఒక అవకాశం కావాలా మీకని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయనటువంటి విధంగా 3600 కిలోమీటర్లకి పైగా పాదయాత్ర చేయటమే కాకుండా ఏ విధంగా ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసాని కల్పించి నువ్వు మీ నాన్న కాంగ్రెస్ తో మిగతా పార్టీలతో కుట్రలు పన్ని ఆయన మీద నిందలు వేసిన, ఆయన క్యారెక్టర్ ని అసోసియేషన్ చేసిన, ఆయన జైలుకు పంపించిన కాంగ్రెస్ తో జత కలిపి ఎక్కడా కూడా జగనన్న ఒక్కువని ధైర్యంతో తను ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈ రోజు ఆయన కడిగిన ముత్యంగా బయటకు వచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో 151 సీట్లు అలాగే 22 ఎంపీలతో తిరుగులేని జననాయకుడిగా ఎదిగారు. ఈ రోజు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 98% ఈ రోజు పూర్తి చేశాడు. కాబట్టి మీ బిడ్డ మీకు మంచి చేశారని నమ్మితేనే ఓటు వేయండి అని చెప్పి ఆయన ధైర్యంగా ప్రజల్ని అడగగలుగుతున్నారు. కానీ మీరు సిగ్గు లేకుండా ఆ రోజు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నందమూరి కుటుంబాన్ని వాడుకొని మీకు అవసరమైనప్పుడంతా కూడా అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తూ, అధికారం లేనప్పుడు నందమూరి కుటుంబం కావాలి, అధికారం ఉన్నప్పుడు నందమూరి కుటుంబం అవసరం లేదు.